2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇంకా పూర్తిగా జనాల్లో అడుగుపెట్టిన దాఖలాలు లేవు. ఆయన అడపదడప ఏదో ఒక సందర్భాన్ని చూసుకుని కొన్ని కార్యక్రమాలకు హాజరవడం మినహా పెద్దగా ప్రజా సందోహాలతో నిర్వహించేటువంటి కార్యక్రమానికి ఇంకా సిద్ధం చేసుకోలేకపోయారు. ఇలాంటి సమయంలోనే తెనాలిలో జరిగినటువంటి ఒక వివాహ వేడుకకు జగన్మోహన్ రెడ్డి హాజరైన సందర్భంలో భారీ జనసందోహం కనిపించడం ఆసక్తికర చర్చకు ఆస్కారం ఇస్తుంది. తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఇంట జరిగినటువంటి పెళ్లి వేడుకకు జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. దానికి ముందు రోజు అదే పెళ్లి వేడుకలో నారా లోకేష్ ప్రత్యక్షమయ్యారు. తెలుగుదేశం పార్టీ నాయకుడి బిడ్డకు వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే ఇంట్లో పెళ్లి జరుగుతుండడంతో ఆ వేడుకలో నారా లోకేష్ కూడా ప్రత్యక్షమయ్యారు. కానీ నారా లోకేష్ వివాహానికి హాజరైనప్పుడు దానికన్నా అనేక రెట్లు ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి ఆ వివాహానికి హాజరైనప్పుడు జన సందోహం కనిపించడం వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని ఇస్తుంది. భారీగా జగన్కు ఉన్నటువంటి ఆదరణకి ఇది తార్కాణం అంటూ చాలామంది చెప్పుకొస్తున్నారు. ఓటమి పాలైనప్పటికీ జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం ఫాలోయింగ్ తగ్గలేదు అన్నదానికి ఇది సూచికగా చాలామంది చెప్పుకొస్తున్నారు. సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డికి తెనాల్లో వచ్చినటువంటి జన సందోహం చుట్టూ పెద్ద చర్చ నడుస్తుంది. సరిగ్గా ఇదే సమయంలో 2 రోజుల క్రితం తణుకులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా ఆయన కాన్వాయ్ అంట జనం ఎవరూ లేకపోవడం అన్నది కూడా ఆశ్చర్యకరంగా వైరల్ అయింది. ఆయన వెహికల్ వెళ్తున్నప్పటికీ ఆయన అందరికీ అభివాదం చేస్తున్నప్పటికీ జనం అక్కడ కనిపించకపోవడం అన్నది ఒక ఆసక్తికరమైనటువంటి చర్చకి ఆస్కారం ఇచ్చింది. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాలకి ముఖ్యంగా అది ఒక వివాహ వేడుక అయినప్పుడు కూడా భారీగా జనసందోహం కనిపించడం ఒకవైపు కనిపిస్తుంటే, రెండో వైపు చంద్రబాబు నాయుడు మీటింగులకు కూడా ఆశించిన మేర జనం రాకపోవడం ఏంటి అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అయితే కేవలం జనం వస్తేనో జనం సభల నిండా కిక్కిరిసిపోతేనో ఇదంతా ఆయా పార్టీల బలాబలాలకి తార్కాణంగా భావిస్తే అది రాజకీయంగా అర్ధసత్యమే అవుతుంది. ఎందుకంటే ఎన్నికల ముందు కూడా జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన సిద్ధం సభల్లో ఆ జనసందోహం చూస్తే ఎవ్వరికి జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు అనేటువంటి అనుమానం కూడా రాదు. అంత స్థాయిలో సిద్ధం సభలకు జనం పోటెత్తారు. కానీ తీరా ఆ సిద్ధం సభలు నిర్వహించినటువంటి అన్ని చోట్ల వైఎస్ఆర్సీపీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఒక్క సీట్లో కూడా వైఎస్ఆర్సీపీ గెలిచిన దాఖలాలు లేవు. అంటే దాని అర్థం మీటింగులకు వస్తున్నటువంటి జనాలకి ఓటింగ్ వేసేటువంటి జనాలకి పొంతనే లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కార్యకలాపాలకి జగన్మోహన్ రెడ్డి చూసేందుకు జనం ఎగబడుతున్నారు కాబట్టి ఇక వైఎస్ఆర్సీపీ పుంజుకున్నట్టే అనేటువంటి అంచనాకి వచ్చిన చంద్రబాబు కార్యకలాపాలకి జనం ఆశించిన మేర కనిపించడం లేదు కాబట్టి ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగిపోయింది అనేటువంటి నిర్ధారణకు వచ్చిన ఇవి 2 అరకొర సత్యాలు మాత్రమే. ఏవి అసలు వాస్తవాలు కాదు. పైగా రాజకీయాల్ని అవే నిర్దేశించేటువంటివి కాదు. ఫలితాల్ని అవే శాసించేటంత స్థాయిలో ఉండవు. ఎన్నికల నాటి ఫలితాల వ్యవహారంలో అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి. అందులో సభల నిర్వహణ, జన సమీకరణ అనేవి చాలా చాలా చిన్నపాటి అంశాలు మాత్రమే. కాబట్టి సభలకు వస్తున్నటువంటి జనాలతో పార్టీలు పుంజుకున్నట్టేనని కానీ లేదంటే పార్టీల పని అయిపోయిందనేటువంటి నిర్ధారణ కానీ రావడం ఏమాత్రం సబబు కాదు అన్నది తాజా పరిణామాలు మరోసారి స్పష్టం చేస్తున్నాయి.